ఏంటి శ్రావణి, దేని గురించో చాలా సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నావు? నీ చెల్లికి పెత్తనం వచ్చిందాని గురించేనా? అదేం లేదు. లేకపోవడం ఏంటి? ఆలోచించి ఆలోచించి మనసు బాగా పాడైపోయిందని మొహం చూస్తేనే అర్థమవుతోంది. అయినా ఆలోచించకుండా ఎలా ఉంటావులే? నీ మొగుడు నీ కళ్ళెదురుగా చెయ్యెత్తి మరీ తాళాల గుత్తి నీ చెల్లి చేతిలో పెట్టి పెత్తనం అప్పగిస్తుంటే చూసి మనసు పాడైపోదా ఏంటి? ఏం లేదని చెప్పాను కదా. అయినా ఈ విషయాలన్నీ ఎందుకు నాతో మాట్లాడుతున్నారు? మీ పని మీరు చూసుకోండి, వెళ్ళండి. వెళ్తానులేమ్మా, బెళ్ళక ఇక్కడే ఉండిపోతానా ఏంటి? కానీ ఒక చిన్న విషయం, ఈరోజు జరిగిన దానికి నా తర్వాత నా అంత బాధపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే అనిపించింది. ఏదో ఆ బాధ కొంచెం పంచుకుందామని వచ్చాను. నేనేదో బుద్ధి లేక చేసిన ఏదో పనులన్నీ వాగానని నా దగ్గర పెత్తనం తీసుకున్నారే అనుకో, ఆ తర్వాత నీకైనా ఇవ్వాలి కదా. పెద్దదానివి, చదువుకున్నదానివి నువ్వుండగా నీ చెల్లెలకివ్వడమేంటి? ఇవన్నీ నువ్వు పెద్ద లెక్క చేయకపోవచ్చు, కానీ ఇంట్లో ఒక మనిషికివ్వాల్సిన విలువ, గౌరవం అనేవి ఉంటాయి కదా. ఏంటే శ్రావణ్ రూమ్లో నుంచి వస్తున్నావు? ఏం మాట్లాడొస్తున్నావు ఏంటి? ఏదో మాట్లాడొస్తున్నానులే శోభన్ రాజు. ఏం మాట్లాడుంటావులే? నా పెత్తనం పోతే పోయింది, తర్వాత నీకైనా రావాలి కదా. నీ చెల్లెలకి ఇచ్చారేంటి? నీకంటే ఎందులో గొప్ప అని చెప్పుంటావు, అంతేనా? నువ్వేం చెప్పినా ఉపయోగం లేదే. ఎందుకంటే నువ్వే కాదు, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా శ్రావణి వినదు. అయినా నీకు అసలు విషయం అర్థం కావట్లేదే. నేను లాయర్ని, తెలివైన దాన్ని, అందరికన్నా నేనే గొప్ప అని తను అనుకుంటుంది, కానీ ఇప్పుడు లోకం అనుకోవాలి కదా. అసలు నీకు విషయం తెలుసా? చిన్నప్పుడు వాళ్ళ నాన్నకి అక్కా చెల్లెళ్ళని ప్రైవేట్ స్కూల్లో చేర్పించే స్తోమత లేదంట. ధరణి అక్క కోసం త్యాగం చేసి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిందంట. కాబట్టే శ్రావణి ప్రైవేట్ స్కూల్లో చదువుకొని లాయర్ అయిందంట. నిజమా శోభన్ రాజు? ఇంకా ఎన్ని చేసిందనుకున్నావు? ఇంటి కోసం కుట్టు మిషన్ కుట్టింది. అక్క బస్సులో కోర్టుకి వెళ్ళటం కష్టంగా ఉందని స్కూటీ కొనిచ్చింది. చివరికి శ్రావణి ఈ ఇంటి కోడలు కావటానికి కూడా ధరణియే కారణం. ఎవరో పెళ్లి చెడగొట్టాలని చూసినప్పుడు మారువేషంలో వచ్చి మరీ పెళ్లి జరిపించిందంట కదా. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే అక్క కోసం, కుటుంబం కోసం చాలా త్యాగాలు చేసిందంటలే. ఇప్పుడు ఎవరైనా త్యాగం చేసిన వాళ్ళని గొప్పవాళ్ళు అంటారు, కానీ దాని ఫలితాన్ని అనుభవించే వాళ్ళని గొప్పవాళ్ళు అని అనరు కదా. అందుకే శ్రావణి కన్నా ధరణియే గొప్ప. కాబట్టి ఇంకెప్పుడు నీ చెల్లి కంటే నీకేం తక్కువ, నువ్వెందులో గొప్ప అని మాత్రం అనకు. పెద్దదై పుట్టింది కదా శోభన్ రాజు, అది సరిపోదు. పైగా ఇంటికి పెద్ద కోడలు. న్యాయంగా అయితే పెత్తనం శ్రావణికే ఇవ్వాలి కదా. కానీ ముందుగా కోడలైంది ధరణి కదా. పైగా ఈ ఇంట్లో ఏ అవసరం వచ్చినా చూసుకుంటుంది, ఎంత సమస్య వచ్చినా పరిష్కరిస్తుంది. అవును, మీ అన్నని ఎవరో చంపాలని చూస్తే ప్రాణాలు అడ్డేసి మరీ కాపాడిందంట కదా.
ఇన్ని చేసిన ధరణిని నెత్తిన పెట్టుకోకుండా శ్రావణికి ఎందుకు విలువిస్తారు చెప్పు? నువ్వెంత చెప్పినా, శ్రావణి ఎంత ప్రయత్నించినా ఈ ఇంటి పెత్తనం మాత్రం దక్కదు. ధరణికుండే విలువ శ్రావణికి ఉండదే. అర్థమైందా? పదా, ఇంక నేను నీకు చెప్పలేను. వాళ్ళన్నది నిజమే. ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంటే దానికి కాకుండా నాకెందుకు విలువిస్తారు? నేను మహారాణిని కావాలనుకుంటే అది సింహాసనం ఎక్కి కూర్చుంది. లేదు, చేతో చేయాలి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. అమ్మయ్యా, చాలా రోజుల తర్వాత ఈరోజు ప్రశాంతంగా హాయిగా ఉంది బంగారం. ఏంటి బంగారం అలా ఉన్నావు? నేను ఎలా ఉంటే ఏంటిలేమ్మా, నువ్వు హుషారుగానే ఉన్నావు కదా. హ, స్టేజ్ ఎక్కి డాన్సులు చేసావు, నేను అక్కడే ఉన్నా. చేతులు పైకెత్తి మరీ తాళాలు నా చెల్లి చేతిలో పెట్టి పెత్తనం అప్పగించావు. హ, నువ్వు హుషారుగానే ఉన్నావు కదమ్మా. ఉంటుంది బంగారం. మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఆ మాత్రం హుషారు ఉంటుంది కదా. ధరణి ఏ తప్పు చేసుండదని ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను కదా. చివరికి అదే నిజమైంది. అందుకే సంతోషంగా మళ్ళీ ధరణి చేతికి పెత్తనం అప్పగించేశాను. అవును, నువ్వేంటి ఇలా అడుగుతున్నావు బంగారం? మాటల్లో ఏదో జలసీ కనిపిస్తుంది. మనలో ఈ యాంగిల్ కూడా ఉందా? అలా ఏం ఉండదులే. నీ మాటే అంతా, మనసులో మాత్రం ఏమీ ఉండదు. అయినా నువ్వంతా డిఫరెంట్ అండ్ ఇండిపెండెంట్ కదా, ఎవరితో పోల్చుకోవడం ఇష్టం ఉండదు. ఇలా ఎందుకు ఆలోచిస్తా? అస్సలు ఆలోచించవు. అయినా పెత్తనం ఇచ్చింది ఎవరికి? నీ చెల్లెలకి కదా. నాకన్నా నువ్వే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటావు, నాకు తెలుసు. సరే కానీ ఆర్ఫనేజ్కి డబ్బులు ఇవ్వాలి. నేను వెళ్దామంటే నాకు రేపు బోర్డు మీటింగ్ ఉంది. ధరణిని అడిగి 10 లక్షలు తీసుకుని వాళ్ళకిచ్చే. ధరణిని అడగాల? అవును, ఇప్పుడు ఇంటి పెత్తనం ధరణి చేతిలో ఉంది కదా. ఎవరికి డబ్బులు కావాలన్నా ధరణిని అడిగి తీసుకోవాలి. అంటే నీకు కావాలన్నా ఆ ధరణిని అడగాల? అవును. ఆఫీస్ వ్యవహారాలు తప్ప ఇంటికి సంబంధించి ఎవరికి ఏ అవసరం ఉన్నా చివరికి అమ్మా నాన్నలైనా సరే ఎవరి దగ్గర పెత్తనం ఉంటే వాళ్ళని అడిగి తీసుకోవాలి. అంతకుముందు పెత్తనం అమ్మ చేతిలో ఉండేది కాబట్టి అమ్మని అడిగి తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ధరణి చేతిలో ఉంది కాబట్టి ధరణిని అడుగుతాం. ఇందులో ఏముంది? మర్చిపోకుండా రేపు తీసుకెళ్ళి ఇచ్చేసేయ్. ఓకేనా బంగారం? గుడ్ నైట్. నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కళలో కూడా ఊహించలేదు. నేను ఈ కుట్టు మిషన్ని డబ్బులు అడిగి తీసుకోవడం ఏంటి? నాకు దీన్ని అడిగి తీసుకోవడం ఇష్టం లేదు అని చెప్తే తప్పేంటి? పెత్తనం దాని చేతిలోనే ఉందిగా, అడిగి తీసుకోక తప్పదు. ఏం చేస్తాం, కర్మ. తీసుకోవడమే బెటర్. రాక్క, ఏంటక్క, ఏమైనా కావాలా?
డబ్బులు కావాలి, ఒక 10 లక్షలు ఇవ్వు. 10 లక్షలా? ఎందుకక్క? ఏంటో కారణం చెప్తే గానీ ఇవ్వవా? ఆ, అయ్యో, ఏం చెప్పక్కర్లేదక్క. ఊరికే మాట వరుసకు అడిగాను. ఇప్పుడే ఇస్తానక్క, ఒక నిమిషం. తీసుకో అక్క. ఎవరు టైలర్? అక్క డబ్బుల కోసం వచ్చింది సారు. డబ్బులా? ఎందుకు? ఏమో తెలియదు సారు. 10 లక్షలు కావాలని అడిగింది, ఇచ్చి పంపించాను. ఎందుకని నువ్వు అడగలేదా? అడిగాను సారు, కానీ ఎందుకో చెప్తే గానీ ఇవ్వవానంది. మళ్ళీ అడిగితే ఎక్కడ ఫీల్ అవుతుందోనని అడగలేదు. ఇందులో ఫీల్ అవడానికి ఏముంది? ఎవరికి డబ్బులు కావాలన్నా ఎందుకో కారణం చెప్పే తీసుకోవాలి కదా. అయినా ఎవరో మొహమాట పడతారని లెక్క లేకుండా డబ్బులు ఇస్తే ఎలా టైలర్? ఇలాగే ఎందుకు ఏమిటని తెలుసుకోకుండా సంతకాలు పెట్టినందుకే కదా అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అయినా జాగ్రత్త పడకపోతే ఎలా? ఈ విషయంలో అమ్మ చాలా జాగ్రత్తగా ఉండేది టైలర్. వదినే కాదు, చివరికి అమ్మ నాన్నలే వచ్చి డబ్బులు అడిగినా సరే ఎందుకని నువ్వు అడగాల్సిందే, వాళ్ళు కారణం చెప్పాల్సిందే. రాత్రి నేను చెప్తే నీకెందుకు, పోయి పని చూసుకో అన్నావు. ఇప్పుడు అర్థమైంది కదా. ఇక నుంచి నీకు ₹1 కావాలన్నా నీ చెల్లెలి ముందు చేయి చాచాల్సిందే. ఇది ఇప్పుడు ఈ ఇంట్లో నీకున్న స్థానం. నా సంగతంటే వదిలే, పెత్తనం చేయి జారిపోయినా ముందు నుంచి అన్నయ్య వదిలిన దగ్గర చేయి చాచడం అలవాటైపోయింది. ఇప్పుడు అదే పని ధరణి దగ్గర కూడా చేస్తాను. పెద్ద నామోషి ఏముండదు. కానీ నీ పరిస్థితి అలా కాదు కదా. ఈ ఇంటికి పెద్ద కోడలివి, పైగా ధరణికి అక్కవి, అన్నిటికీ మించి ఆత్మాభిమానం ఎక్కువ ఉన్నదానివి. నువ్వెళ్ళి చేయి చాచడం అంటేనే పాపం ఏదోలా ఉంటుంది కదా. చూస్తుంటే జాలేస్తోంది శ్రావణి. అయినా ఏం చేస్తాం, తప్పదు కదా. మెల్లమెల్లగా అదే అలవాటవుతుంది. టైలర్, అమ్మ ఎక్కడా? పూజ చేస్తున్నట్టున్నారు, నేను తీసుకొస్తాను. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి. జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా. అమ్మవు నీవే, నీ చరణములే నమ్మితినమ్మా, శరణము కోరితినమ్మా.
కామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని విజయ రూపిణి జనని శివకామిని. అత్తయ్య గారు భోజనానికి రండి. హారతి తీసుకోమ్మా. పదమ్మా. ఏంటమ్మా పూజ గది వదలట్లేదు? కోడలికి పెత్తనం ఇచ్చావు కదా అని ఇంక అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? ఇంత బాగా చూసుకునే కోడలు ఇంట్లో ఉంటే ఏ అత్తకైనా అంతకు మించి పనే ఉంటుందిరా. రామకృష్ణ అనుకోవడమే. విక్రమ్, శ్రావణి ఏది? ఏంటి మేడం ఇది? లెక్క. ఇంటి పెత్తనం ఉన్న వాళ్ళకి తీసుకున్న ప్రతి పైసా లెక్క చెప్పాలి కదా. చెప్తున్నాను. అలా చూస్తావేంటి? పొద్దున డబ్బులు అడిగితే ఎందుకు అని అడిగావు కదా. మీ బావగారు అనాథ శరణాలయానికి డబ్బులు ఇవ్వమని చెప్తే తీసుకువెళ్ళి ఇచ్చాను. అదిగో రిసిప్ట్, చూసుకో. నేనెప్పుడు అడిగానక్క లెక్క? నువ్వు అడగకపోతే ఏంటి, మీ ఆయన అడిగాడు కదా. నేనేమన్నాను వదినా? ఎదురుగా అనక్కర్లేదు, వెనకన్నా వినబడతాయి. ఏమైందమ్మా? ఏమవుతుందత్తయ్య? ఏమీ కాలేదు. తీసుకున్న డబ్బులు లెక్క చెప్పకుండా నేను తినేస్తానేమో. దాంతో ఎక్కడ మీ చిన్న కోడలికి ప్రాబ్లం అయిపోతుందోనని మీ చిన్నబ్బాయి గారు చాలా టెన్షన్ పడిపోతున్నారు అత్తయ్య గారు. ఎందుకక్క అలా అంటావు? ఈయనెప్పుడు అలా అన్నారు? నేను విన్నాను. డబ్బులు తీసుకుని వెళ్ళాక మీరు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను. ప్లాన్ వర్కౌట్ అవుతుంది చూసావా ప్రియంవద? నిప్పు రాజుకుంటోంది. వదినా, నేను నీ గురించి అనలేదు. ఇప్పటికే ఇలాంటివి చాలా జరిగాయి కదా. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చాలా క్యాజువల్గా చెప్పాను అంతే. ఎలా చెప్పావో మీ ఉద్దేశాలేమిటో తెలుసుకోలేనంత అమాయకురాలనేమీ కాదు.